కరెంట్లీ వరల్డ్ క్రికెట్లో మోస్ట్ డిస్ట్రక్టివ్ టీ20 బ్యాటర్ అభిషేక్ శర్మ అసలు ఈ డిస్ట్రక్టివ్ మోడ్లో వచ్చాడెలా, దీని వెనకాల స్టోరీ ఏంటి, అండ్ కరెంట్లీ ఇండియన్ టీం మీద తన ప్రభావం ఎలా ఉంది, అండ్ రాబోతున్న టీ20 వరల్డ్ కప్లో తన ఇంపాక్ట్ ఎలా ఉండబోతుంది అన్ని డిస్కస్ చేద్దాం ఈ వీడియోలో. నమస్కారం, వెల్కమ్ టు సుమన్స్ డగౌట్. ఈ వీడియోలో మీకు అభిషేక్ శర్మ గురించి చాలా ఇంట్రెస్టింగ్ థింగ్స్ షేర్ చేయబోతున్నా. లాస్ట్ దాకా చూడండి, చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. కానీ బిఫోర్ ఐ గెట్ దేర్, మీరు ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కైండ్లీ డూ దట్. అభిషేక్ శర్మ ఇండియాకి డెబ్యూ చేసి జస్ట్ 18 months అయింది. ఫస్ట్ మ్యాచ్ డెబ్యూలో 0కి అవుట్ అయ్యాడు. నెక్స్ట్ మ్యాచ్ జింబాబ్వేతో సెంచరీ కొట్టాడు. అక్కడ నుంచి నో లుకింగ్ బ్యాక్. కరెంట్లీ వరల్డ్ క్రికెట్లో ఈజ్ అ నెంబర్ 1 టీ20 బ్యాటర్. అయితే వేరే ఇండియన్ బ్యాటర్స్తో కంపేర్ చేస్తే స్ట్రైక్ రేట్, రన్స్, బౌండరీస్, సిక్సెస్ అన్నీ ఈజ్ మ్యాసివ్లీ అహెడ్. అయితే బిఫోర్ ఐ స్పీక్ అబౌట్ అభిషేక్ శర్మ మోర్, ఫస్ట్ అసలు ఈ స్టేజ్కి అభిషేక్ శర్మ వచ్చాడేలా ఇప్పుడు ఆలోచించారా? అదే చెప్తా మీకు. అభిషేక్ శర్మ కరెక్ట్గా 2020 నుంచి 2023 దాకా, అంటే 4 years యావరేజ్ బ్యాటర్. స్టార్ట్ చేస్తున్నా చూడండి, ఆ స్ట్రైక్ రేట్ విధంగా చూసినా జస్ట్ 120 నుంచి 140 స్ట్రైక్ రేట్ ఉండేది అంతే. మ్యాసివ్ పర్ఫార్మెన్సెస్ కూడా ఏం చూడలేదు. హీస్ టాలెంటెడ్ అని అందరికీ తెలుసు, కానీ ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్సెస్ ఇప్పుడు దాకా రాలేదు. అయితే ఇప్పుడు 2024 నుంచి తన పర్ఫార్మెన్సెస్ చూడండి, స్కై రాకెట్. అయితే మీరు ఇప్పుడు నన్ను అడగచ్చు, సడన్గా ట్రాన్స్ఫర్మేషన్ ఎట్లా వచ్చిందని. దిస్ ఈజ్ ఎ కాంబినేషన్ ఆఫ్ సో మెనీ థింగ్స్. స్టార్టింగ్ ఆఫ్ విత్ నెంబర్ 1 యువరాజ్ సింగ్ కోచింగ్. తన మెంటార్, ఎక్స్పీరియన్స్, పవర్ హిట్టింగ్, ప్రాక్టీస్, వెనకాల బేస్ సాలిడ్ నేర్పించాడు. దాంతోపాటు నెక్స్ట్ ఇక్కడ వచ్చింది బిగ్గెస్ట్ డిఫరెన్స్. He was very lucky to be in Sunrisers Hyderabad franchise. Number 1, ఉప్పల్ స్టేడియంలో ఫ్లాట్ బ్యాటింగ్ పిచ్, చాలా ఇంపార్టెంట్ బ్యాటర్కి పిచ్. నెంబర్ 2, డానియల్ విటోరియా అదే ఇయర్ కొత్త కోచ్ కింద వచ్చాడు, ఫ్రీడమ్ ఇచ్చే కోచ్. నెంబర్ 3, ప్యాట్ కమిన్స్. ఆస్ట్రేలియా మైండ్ సెట్ ఎట్లుంటుందంటే యాజ్ ఎ కెప్టెన్, ఫ్రీ లైసెన్స్ టు కిల్. ఎన్నోసార్లు ఇంటర్వ్యూస్లో చెప్పాడు, రీసెంట్లీ ఫ్యూ మంత్స్ వెనకాల కూడా. ప్యాట్ కమిన్స్ వికెట్స్ పడినా కొట్టమని ఎట్లయితే చెప్పి ఎంకరేజ్ చేశాడో అది అభిషేక్ శర్మకి చాలా హెల్ప్ అయింది. అంటే ఒక మ్యాచ్ అవుట్ అయిన తర్వాత కూడా వెళ్ళి కొట్టమంటాడు. ఆ మైండ్ సెట్ అయితే ఆస్ట్రేలియన్స్ ఇస్తారు కదా యాజ్ ఎ కెప్టెన్. నేను డెక్కన్ చార్జర్స్ ఆడుతున్నప్పుడు సేమ్ ఆడమ్ గిల్క్రిస్ట్ నాకు కూడా అదే చెప్పాడు. ఇట్ హెల్ప్డ్ ఎ లాట్. అభిషేక్ శర్మకి చాలా హెల్ప్ అయింది అది. అండ్ నెంబర్ 4, అవతల పక్క పార్ట్నర్. నేను కొడుతుంటే తను కూడా అక్కడ కొడుతున్నాడు. ఆ బాడీ లాంగ్వేజ్ అన్ని మ్యాచ్. ట్రావిస్ హెడ్ ఎన్నోసార్లు ఇది కూడా ఇంటర్వ్యూలో చెప్పాడు. అంటే ఏంటి, అభిషేక్ శర్మ ఇక్కడ నుంచి కొడుతుంటే అక్కడ ట్రావిస్ హెడ్ కొడుతుండే కాదు, మాటలు చెప్పాడంట మధ్యలో. తాను వెళ్ళి అడిగాడంట, అరే ఫీల్డర్స్ ఇక్కడ ఉన్నారు ఏం చేయాలంటే పైనుంచి కొట్టానేవంట. అంత సింపుల్గా చెప్పాడు. అలాంటి పార్ట్నర్ ఉన్నప్పుడు మీకు కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుంది. అండ్ పర్ఫెక్ట్ అట్మాస్ఫియర్లో ఉన్నాడు తను. మంచిగా ఫామ్లో వచ్చే టైంలో తన టెక్నిక్ కూడా సూట్ అవుతుంది. ఐ డోంట్ వాంట్ గెట్ ఇన్ టు హిస్ టెక్నిక్, బ్యాట్ ఎక్కడ పట్టుకుంటాడు, షార్ట్ ఎట్లా కొడుతుంది ఇదంతా, బికాస్ ఆ సపరేట్ సెగ్మెంట్ ఆల్రెడీ చేశాను. ఐఎమ్ జస్ట్ షోయింగ్ యూ హియర్. ఇక్కడ ఆల్రెడీ 3 segments చేశాను అభిషేక్ శర్మ టెక్నిక్ గురించి. అదంతా కావాలంటే వెళ్ళి చూడండి, యూట్యూబ్ షార్ట్స్లో ఉన్నాయి, లేకపోతే ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్లో కూడా ఐ హావ్ షేర్ దట్ లింక్స్ ఆల్సో కింద పెడతాను, మీరు చూడొచ్చు. ఎనీవేస్, దిస్ వాజ్ ద మెయిన్ రీజన్ ట్రాన్స్ఫార్మ్ అయ్యాడు. ఎందుకంటే ఒక ప్లేయరు 3 మ్యాచ్లు స్కోర్ కొట్టపోయినా మళ్ళీ కాన్ఫిడెన్స్ ఇస్తే తను కొట్టమంటారు. ప్లస్ దాంతోపాటు పిచ్చెస్ కూడా హైదరాబాద్ పిచ్చెస్ చాలా మంచిగా సూట్ అవుతాయి. కాబట్టి అన్నీ కలిపి ఈ కోచింగ్ స్టాఫ్, యువరాజ్ సింగ్, పక్క ఓపెనింగ్ పార్ట్నర్, ఎట్లా సూట్ అయింది అభిషేక్ శర్మ. అక్కడ నుంచి స్కై రాకెట్ పర్ఫార్మెన్స్. దిస్ ఈజ్ హౌ ఇట్ ట్రాన్స్ఫార్మ్డ్ ఇంటూ అభిషేక్ శర్మ నుంచి అభిషేక్ శర్మ. ఇప్పుడు మనం కరెంట్లీ ఇండియన్ టీం మీద తనున్న ఇంపాక్ట్ గురించి మాట్లాడదాం. అభిషేక్ శర్మ ఇండియాకి డెబ్యూ చేసిన తర్వాత ఇంపాక్ట్ ఎలా ఉందో మీకు చూపిస్తా. ఇప్పుడు అభిషేక్ శర్మ డెబ్యూ చేసే ముందు ఇండియన్ టీం పవర్ ప్లే స్కోర్ ఎంతో తెలుసా? టీ20 ఫార్మాట్లో 7.7. నేను అభిషేక్ శర్మ డెబ్యూ చేసిన తర్వాత 10.1. మ్యాసివ్ డిఫరెన్స్. అంటే పవర్ ప్లేలోనే వారు 1 side చేస్తున్నాడు. నార్మల్ బ్యాటింగ్ కాదు, 10.1 runs per hour కొడతామంటే అలాంటి స్ట్రైక్ రేట్ మెయింటైన్ చేస్తున్నాడు. నెంబర్ 2, ఇమీడియట్ ప్రెషర్ పెడతాడు. 8 times ఇంతవరకు తను టీ20 ఐస్లో ఇంటర్నేషనల్ క్రికెట్లో ఫస్ట్ బాల్ 6 or బౌండరీతో స్టార్ట్ చేశాడు. అంటే బౌలర్ ఫస్ట్ బాల్ 6 బౌండరీ కొట్టేస్తే బ్యాక్ ఫుట్లో వెళ్ళిపోతారు టీం మొత్తము. సో అలాంటి ఇంపాక్ట్ క్రియేట్ చేస్తున్నాడు, భయపెట్టిస్తున్నాడు బౌలర్ని. ఫస్ట్ ఓవర్ కాదు, ఫస్ట్ బాల్ అది. అండ్ ఇంకోటి, ఫస్ట్ ఓవర్ ఆఫ్ అన్ ఓవర్, అంటే అది సెకండ్ ఓవర్ అయినా థర్డ్ ఓవర్ అయినా ఎప్పుడు అభిషేక్ శర్మ స్ట్రైక్లో ఉంటే 22 times ఐదర్ 6 or బౌండరీ కొడుతున్నాడు. తన స్ట్రాటజీ ఇది. ఓవర్లో ఫస్ట్ బాల్ అటాక్ చేస్తాడు. అప్పుడేమవుతుందంటే నెగిటివ్ మైండ్ సెట్, ఇంకా బౌలర్ వికెట్ గురించి ఆలోచించాడు, ఫ్లాట్ వేస్తాడు,
నెగిటివ్ మైండ్ సెట్లోకి వెళ్ళిపోతాడు. ఇదొక స్ట్రాటజీ, సూపర్ స్ట్రాటజీ ఉంటాము ఒకటి, ఇంకోటి ఇంప్లిమెంటేషన్ రావాలి కదా. దట్ ఈస్ అభిషేక్ శర్మ ఫర్ యూ. అండ్ పవర్ ప్లేలో మోస్ట్ 50s అంటే 6 ఓవర్లోనే 50 కొట్టిన ఎక్కువ సార్లు ప్లేయర్ అభిషేక్ శర్మనే, 3 సార్లు కొట్టాడు అది కూడా. అండ్ ఇప్పుడు గెలుస్తాం ఇంపార్టెంట్ కదా, ఆ ఇంపాక్ట్ చూడండి. అభిషేక్ శర్మ ఇంతవరకు 50+ రన్స్ కొడితే ఇండియా 10 మ్యాచ్లో 9 సార్లు గెలిచారు. చూసారా, ఆల్మోస్ట్ ఎవ్రీ మ్యాచ్ గెలిచినట్టే. సో వార్ వన్ సైడ్ చేసేస్తున్నాడు. బ్యాటింగ్ చేసి 50 కొడితే ఇండియా విక్టరీ, అంత ఫాస్ట్ కొడతాడు కదా. అండ్ ఫైనలీ తను నాట్ ఓన్లీ ఫాస్ట్ బౌలింగ్, హీ ప్లే స్పిన్ రియలీ వెల్. ఆ లాంగ్ హ్యాండిల్ బాగా యూజ్ చేస్తాడు కాబట్టి దిస్ ఈస్ ద ఇంపాక్ట్ వాట్ హీ క్రియేట్స్. వారు వన్ సైడ్ చేసేస్తున్నాడు. ఓకే, నౌ మూవింగ్ ఆన్ టు ఈ రాబోతున్న T20 వరల్డ్ కప్లో అభిషేక్ శర్మ ఎలా ఉండబోతుంది తన రోల్ చూడండి. ఇప్పుడు మీకు ఒక మొత్తం ఇదే ఇస్తున్నా షెడ్యూల్ ఇండియాది. నార్మల్ లీగ్ ఫేజే కాదు, సూపర్ 8స్లో కూడా ఇండియా మ్యాచ్లు ఎక్కడ ఆడొచ్చు ఇవన్నీ చూస్తే 2 మ్యాచ్లే ఇండియా, ఒకటి కొలంబోలో ఆడుతుంది, నాట్ సచ్ ఏ గుడ్ బ్యాటింగ్ పిచ్, అది కొంచెం స్లో ఉండొచ్చు. అండ్ చెన్నైలో ఆడబోతున్నారు, అది కూడా కొంచెం స్లో ఉండొచ్చు, పెద్ద గ్రౌండ్. ఈ 2 గ్రౌండ్లు మినహాయిస్తే మిగతా గ్రౌండ్స్ అన్ని వెన్యూస్ దే ఆర్ వెరీ గుడ్ బ్యాటింగ్ పిచెస్. అభిషేక్ శర్మకి సాలిడ్ సూట్ అవుతుంది. హీ షుడ్ గో ఆఫ్టర్ ద బౌలింగ్. అండ్ ఇంకోటి, అభిషేక్ శర్మ వచ్చి మ్యాచ్ ఆడుతుందంటే అవతల పక్క బౌలర్స్ భయపడతామే కాదు, తన మీద ఎక్కువ ఫోకస్ ఉంటుంది అవుట్ చేద్దామని. అప్పుడు వేరే బ్యాటర్స్ చాలా హెల్ప్ అవుతుంది. అండ్ దిస్ కంటేజియస్, ఇంత పాజిటివ్ ఆడేసరికి వేరే బ్యాటర్స్ కూడా ఆడేసరికి అందరి గేమ్ ప్లాన్ పర్ఫెక్ట్గా సూట్ అవుతుంది. సూర్య ఆల్రెడీ ఈజ్ వెరీ డామినేటింగ్. దాని తర్వాత ఎవరు ఓపెనింగ్ పార్ట్నర్ వస్తారో వేరే బ్యాటర్స్ కూడా చాలా హెల్ప్ అవుతుంది. అండ్ స్ట్రాటజీస్ ప్రకారం ఇంకోటి ఏంటంటే, రోహిత్ శర్మ ఎప్పుడు చెప్పాడు ఇంతకుముందు T20 వరల్డ్ కప్లో తను ఏదో చేసి చూపించాడు. ఏమన్నాడు ఇంతకుముందు శర్మ వరల్డ్ కప్ గెలిపించినప్పుడు, నార్మల్ మ్యాచెసే కాదు మెయిన్ మ్యాచెస్ అప్పుడు కూడా ఇంటెంట్ చాలా మంచిగా ఉండాలి, పాజిటివ్ ఆడాలని చెప్పేసి అందరిని బ్యాటర్స్ని ఆడిపిస్తాం కదా, తనే ఆడాడు. హీ వాజ్ దర్ ఎగ్జాంపుల్. అందుకని T20 వరల్డ్ కప్ ఇండియా గెలిచారు. దే వర్ వెరీ డామినేటింగ్, పవర్ ప్లేలో అటాక్ చేశారు. అది వన్డే వరల్డ్ కప్ అయినా T20 వరల్డ్ కప్ అయినా. అది మీకు గుర్తుందో ఆస్ట్రేలియాతో ఎట్లా దుమ్ములేపే పర్ఫార్మెన్స్ చేశాడో ఇంపార్టెంట్ మ్యాచ్ అప్పుడు రోహిత్ శర్మ. సో అలాంటి రోల్ ఒక శర్మ ఆల్రెడీ ఆడి చూపించాడు. ఇప్పుడు ఇంకో శర్మ అదే కంటిన్యూ చేస్తున్నాడు. సో ఐ థింక్ దిస్ ఈస్ ద రోల్ అభిషేక్ శర్మ విల్ ప్లే. ఇంపార్టెంట్ మ్యాచ్ అంటే ఈవెన్ ఇట్ కమ్స్ టు ఆస్ట్రేలియా, సౌత్ ఆఫ్రికా, సెమీఫైనల్, ఫైనల్, ఇఫ్ ఇండియా గోస్ ఆల్ ది వే, అభిషేక్ శర్మ గేమ్ చేంజ్ చేయకుండా ఇదే పాజిటివ్ ఇంటెంట్తో ఆడటం చాలా ముఖ్యం. అది సంగతి. దిస్ ఇస్ వాట్ ఐ ఫీల్. అభిషేక్ శర్మ మాత్రం సూపర్ ఫామ్లో ఉన్నాడు. దట్స్ గుడ్ ఫర్ ఇండియా. మరి మీరు చెప్పండి, అభిషేక్ శర్మ బ్యాటింగ్ గురించి మీకు మోస్ట్ నచ్చేదేంటి? అండ్ T20 వరల్డ్ కప్లో వాట్ ఆర్ యూ లుకింగ్ ఫార్వర్డ్ ఫ్రమ్ అభిషేక్ శర్మ? కింద కమెంట్ చేయండి. ఐ విల్ హ్యావ్ ఎ లుక్ ఎట్ దట్. అండ్ ఐ హోప్ యూ ఎంజాయ్డ్ దిస్ వీడియో. ఐ హోప్ దిస్ వాజ్ ఇన్ఫర్మేటివ్. మీ అందరి విషయాలు తెలుసుంటే అభిషేక్ శర్మ ఎట్లా ట్రాన్స్ఫార్మ్ అయ్యాడో, తన మైండ్ సెట్ ఎలా ఉందో, ముందు ఎలా ఆడాలో, ఐ థింక్ ఐఎమ్ షూర్ యూ ఎంజాయ్డ్ దిస్ వీడియో. దట్స్ ఇట్ గైస్. మీరు ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కైండ్లీ డూ దట్. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. టిల్ దెన్ టేక్ కేర్, బాయ్.